హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. ఇక టాపిక్లోకి వెళ్తే, ఇరాన్ హెజ్బుల్లా లీడర్ చావుకి ప్రతీకారంగా ఇజ్రాయెల్పై ఇంకో భారీ మిసైల్ అటాక్ని జరిపింది. ఇజ్రాయెల్ ఇరాన్ 180 బలిస్టిక్ మిసైల్స్ని ఫైర్ చేసింది. అయితే వాటిలో చాలా వరకు మిసైల్స్ని మేము షాట్ డౌన్ చేశామని చెప్పింది. ఏప్రిల్లో ఇరాన్ జరిపిన దాడిలో 120 బలిస్టిక్ మిసైల్స్, అలాగే సుమారు 180 డ్రోన్స్, క్రూజ్ మిసైల్స్తో దాడి చేసింది. ఇజ్రాయెల్ 99% టార్గెట్స్ని షాట్ డౌన్ చేసింది. అయితే ఈసారి ఇరాన్ అచ్చం బలిస్టిక్ మిసైల్స్నే ఫైర్ చేయగా, ఈసారి చాలా మిసైల్స్ని ఇజ్రాయేలీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ మిస్ చేశాయని తెలుస్తుంది. ఇరాన్ ఫైర్ చేసినవన్నీ మీడియం రేంజ్ బలిస్టిక్ మిసైల్స్, అంటే 1000 కిలోమీటర్ల కన్నా ఎక్కువ రేంజ్ ఉన్నవి. ఐరన్ డోమ్, రాకెట్స్, ఆర్టిలరీ సెల్స్, మోటార్స్ కోసం మాత్రమే డిజైన్ చేయబడింది. అలాగే డేవిడ్ స్లింగ్ కూడా టాక్టికల్ బలిస్టిక్ మిసైల్స్, అంటే 300 కిలోమీటర్ల కన్నా తక్కువ రేంజ్ ఉన్న వాటిని స్టాప్ చేయగలదు. దీనివల్ల ఇజ్రాయెల్ పూర్తిగా యారో సిస్టమ్ మీదే ఆధారపడాల్సి వచ్చింది. ఇజ్రాయెల్ దగ్గర 10 యారో బ్యాటరీస్ ఉన్నాయి. ఒక్కో బ్యాటరీకి 4 లాంచర్స్లో 24 మిసైల్స్ ఉంటాయి. ఒక యారో బ్యాటరీ ఒకేసారి 14 టార్గెట్స్తో ఎంగేజ్ అవ్వగలదు. అంటే యారో రెడార్స్ ఒక నిర్దేశిత టైంలో 14 టార్గెట్స్ వైపే యారో మిసైల్స్ని గైడ్ చేయగలవు. అవి షాట్ డౌన్ అయ్యాకే మరిన్ని మిసైల్స్ని ఆపడానికి యారో ప్రయత్నించగలదు. ఓవరాల్గా ఇజ్రాయెల్ దగ్గర 10 యారో బ్యాటరీస్ ఉండగా ఒకేసారి 140 బలిస్టిక్ మిసైల్స్ని స్టాప్ చేయడానికి ప్రయత్నించడం కుదురుతుంది. ఏప్రిల్లో జరిపిన దాడిలో ఇజ్రాయెల్ అన్ని క్రూజ్ మిసైల్స్, డ్రోన్స్ని షాట్ డౌన్ చేయగా 120 బలిస్టిక్ మిసైల్స్లో కూడా కేవలం 2-3 మాత్రమే ఇజ్రాయెల్పై దాడి చేయగలిగాయి. దీంతో ఇరాన్ ఈసారి క్రూజ్ మిసైల్స్, డ్రోన్స్ని ప్రయోగించకుండా పూర్తిగా బలిస్టిక్ మిసైల్స్నే ఫైర్ చేసింది. అది కూడా యారో సిస్టమ్స్ హ్యాండిల్ చేయలేని విధంగా పెద్దగా గ్యాప్ లేకుండా ఒకేసారి 180 బలిస్టిక్ మిసైల్స్ని ఫైర్ చేసింది. దీన్నే శాచ్యురేషన్ అటాక్ అంటారు. ఇలా ఇరాన్ ఒక స్ట్రాటజీతో ఇజ్రాయెల్ మిసైల్ డిఫెన్స్ సీల్ని ఈసారి అధిగమించింది. ఇజ్రాయెల్కి బాగా డ్యామేజ్ చేసింది. ఓన్లీ శాచ్యురేషన్ అటాకే కాదు, ఫటా-1, ఫటా-2 అనే హైపర్సోనిక్ బలిస్టిక్ మిసైల్స్ని కూడా ఈసారి ప్రయోగించిందని ఇరాన్ చెప్తుంది. ఇరాన్ ఫటా-1 మిసైల్ అట్మాస్ఫియర్ బయట లోపల ఉన్నప్పుడు కూడా టర్న్ అవ్వగలదు. ఫటా-2లో అయితే హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్ ఉందని చెప్తుంది. ప్యూర్ హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్ని స్టాప్ చేయగలిగే టెక్నాలజీ ప్రజెంట్ ఏ దేశం దగ్గర కూడా లేదు. ఇలా శాచ్యురేషన్ అటాక్, హైపర్సోనిక్ మిసైల్స్ వల్ల యారో సిస్టమ్ చాలా మిసైల్స్ని స్టాప్ చేయలేకపోయింది. ఈ అటాక్ ఇంతటితో ముగిసింది. ఇజ్రాయెల్ తిరిగి దాడి చేస్తే ఇంకా పెద్ద ఎత్తున దాడి చేస్తామని ఇరాన్ వార్నింగ్ కూడా ఇచ్చింది. అయితే ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ మేము తిరిగి దాడి చేస్తామని చెప్పారు. అమెరికన్ వాల్ స్ట్రీట్ జర్నల్ ఇచ్చిన రిపోర్ట్ని బట్టి ఇరాన్ దాడికి కొంచెం ముందు అరబ్ దేశాలకి ఈ దాడి గురించి చెప్పగా, వెంటనే ఇజ్రాయెల్ ఇరాన్ కనుక దాడి చేస్తే మేము ఇరాన్లో ఉన్న న్యూక్లియర్ ఫెసిలిటీస్ లేదా ఆయిల్ ఫెసిలిటీస్ మీద దాడి చేస్తామని వార్నింగ్ ఇచ్చింది. కానీ ఇరాన్ ఇక ఆగకుండా దాడి చేసింది. ఏప్రిల్లో జరిగిన దాడికి రెస్పాన్స్గా అయితే ఇజ్రాయెల్ ఇరాన్లో న్యూక్లియర్ ఫెసిలిటీకి దగ్గరలో ఉన్న ఒక మిలిటరీ బేస్పై దాడి చేసి, మేము అనుకుంటే మీ న్యూక్లియర్ ఫెసిలిటీ మీద కూడా దాడి చేయగలవని మెసేజ్ పంపింది. మరి ఈ అటాక్కి ఎలా రెస్పాండ్ అవుతుందో చూడాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.